హలో అండి, నమస్తే. ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ అనేది ఇలా లూజ్గా మనము ఎంత ఫిట్టింగ్ చేసినా కూడా మళ్ళీ తర్వాత లూజ్ అవుతుందండి. ఇలా ఎప్పటికీ టైట్గా ఉండాలి అనుకుంటే ముందుగా హ్యాండిల్ యొక్క స్క్రూని తీసేసిన తర్వాత అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఉండే పైన సిల్వర్ కలర్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని మాత్రమే తీసుకోండి. హ్యాండిల్ అనేది పదే పదే లూజ్గా అవుతుంది అన్నప్పుడు మీరు ఈ సిల్వర్ పేపర్ని 2 కానీ 3 కానీ టైట్గా ఉండే విధంగా మీరు ఎన్ని కావాలనుకుంటే అన్నిటిని తీసుకోండి. నేను ఇక్కడ 2ని తీసుకుంటున్నాను. మీరు ఏదైనా మేకుతో కానీ లేదా పెన్స్ ఉంటాయి కదండి, ఆ పెన్స్తో మనము ఇలా చిన్న హోల్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా హోల్ అవుతుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ని పెట్టేసి తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ సిల్వర్ పేపర్ని పెట్టేసిన తర్వాత స్క్రూని పెట్టి స్క్రూ డ్రైవర్తో గట్టిగా తిప్పేసేయండి. ఇలా చేశారనుకోండి, ఈ సిల్వర్ పేపర్ అనేది గట్టిగా ఉండటం వలన పదే పదే ప్రెషర్ కుక్కర్ హ్యాండిల్ అనేది లూజ్గా అస్సలకే అవ్వదండి. మీరు కావాలంటే ఇలాంటి పేపర్స్ని ఒక 4-5 పెట్టినా కూడా ఇంకా గట్టిగా ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ని ఇలా ఎన్నిసార్లు తిప్పినా కానీ గింత కూడా జరగదండి, అలాగే గట్టిగా ఉంటుంది. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరొక యూస్ఫుల్ టిప్, వ్యాజ్లైన్ ఏదైనా సరేనండి, వైట్ కలర్లో కానీ ఇలా గ్రీన్ కలర్లో ఉన్న వ్యాజ్లైన్ని నేను కొద్దిగా క్లాత్కి అప్లై చేసి మన ఇంట్లో ఉండే బెడ్స్ కానీ విండోస్ కానీ డోర్స్ కానీ చెక్కతో తయారు చేసినవి ఉంటాయి కదండి, వాటిని మనము ఈ వ్యాజ్లైన్తో క్లాత్ పైన వేసి బాగా అప్లై చేసామనుకోండి, దానికి ఉండే డస్ట్ అనేది ఈజీగా రావటమే కాకుండా అవి మళ్ళీ కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి. డస్ట్ పిన్ని నీట్గా కడిగిన తర్వాత ఇది పూర్తిగా ఆరిపోవాలండి. మన ఇంట్లో ఉండే నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, కలర్స్ కానీ లేదా వైట్ కలర్ది ఏదైనా తీసుకోండి. దాంట్లో ఒక బాల్ని తీసుకొని మనము కవర్ వెయ్యక ముందు ఈ డస్ట్బిన్లో వేసేయండి. ఇలా చేసిన తర్వాత మనము కవర్ని వేసుకోవాలి. ఇలా చేయటం వలన ఈ స్మెల్కి డస్ట్బిన్ చుట్టూ చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని పడేయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా సీజర్తో కట్ చేయండి. ఒక్కొక్క పీస్ని తీసుకొని మళ్ళీ సీజర్తో కట్ చేసుకున్నాక మన ఇంట్లో ఉండే నైఫ్లు కానీ సీజర్లు కానీ షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు మీరు ఈ కోల్గేట్ పేస్ట్తో బాగా అప్లై చేశారనుకోండి, అవి మళ్ళీ కొత్త దానిలా షైనింగ్లోకి రావటమే కాకుండా ఏది కట్ చేసినా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతాయి. ఎంత మందంగా ఉన్న వాటిని కట్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా కట్ అయిపోతాయి. బ్లౌజులు కుట్టే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వారికి త్వరగా షార్ప్నెస్ తగ్గిపోతుంది కదా, ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. మిగిలిన కోల్గేట్ పేస్ట్ని నేను కొన్ని వాటర్లో పూర్తిగా కలిపేశానండి. ఇలా కలిసిన తర్వాత వైట్ కలర్ షూస్ కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళే షూస్ ఏవైనా సరేనండి, ఇలా మురికిగా తయారైనప్పుడు మనం కలిపిన వాటర్లో క్లాత్ను ముంచేసి కొద్దిగా తడిపిన తర్వాత షూస్ పైన బాగా అప్లై చేయండి. ఇలా షూస్ మొత్తాన్ని కూడా మనము ఈ కోల్గేట్ వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, ఎలాంటి మరకలు కూడా అస్సలకే కనిపించవండి. అంతేకాకుండా మనము గాలికి ఇలా షూస్ని పెట్టేసినా కూడా అవి త్వరగా ఆరిపోతాయి. ప్రతిసారి మనము ఇలా షూస్ని కడగకుండా మామూలుగా కోల్గేట్ వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, స్మెల్ కూడా రాదు, అలాగే షూస్ కూడా చాలా త్వరగా క్లీన్ అయిపోతాయి. తడిపిన క్లాత్తో క్లీన్ చేసుకున్నాక మరొకసారి పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాటర్ కూడా అస్సలకే ఉండవు, షూస్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. అదేవిధంగా మళ్ళీ ఇదే వాటర్లో క్లాత్ను తడిపేసి మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ స్లైడింగ్ డోర్స్ కానీ విండోస్కి ఉండే అద్దాలు ఏవైనా సరేనండి, సోప్ మరకలు వాటర్ మరకలు లేదా మనము స్టిక్కర్ పెట్టిన మరకలు ఏవైనా ఉంటాయి కదండి, వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలా కోల్గేట్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత పొడిక్లతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అద్దం అనేది నీట్గా మన ప్రతిబింబం అనేది క్లియర్గా కనబడుతుంది. ఎలాంటి మరకలు కూడా మీకు అస్సలకే కనిపించవు. వాష్రూమ్లో ప్రతిసారి మనము హార్పిక్ని సర్ఫ్ను లిక్విడ్ని యూజ్ చేసే బదులు అయిపోయిన కోల్గేట్ పేస్ట్లో కొద్దిగా పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని వాటర్లో కలిపి ఇలా వాష్రూమ్లో వేసి మనము బ్రష్తో క్లీన్ చేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా త్వరగా క్లీన్ అయిపోతుంది. ఎంత గారపట్టిన మరకలను క్లీన్ చేసుకోవడానికైనా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ని మనం ఇంట్లోకి ఇలా ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, మనము సాల్ట్ కానీ చక్కెర కానీ దాంట్లో తడిగా ఎక్కువగా ఉండటం వలన అది ముద్దలు ముద్దలుగా తడిగా అనిపిస్తుంది కదండి,
మనము కేక్ కోసిన తర్వాత ఇలాంటి నైఫ్ ఉంటుంది కదా వుడ్ది, దీన్ని తీసుకొని సాల్ట్ డబ్బాలో కానీ షుగర్ డబ్బాలో వేసామనుకోండి తడిని మొత్తం కూడా ఈ వుడ్ స్పూన్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి సాల్ట్ పొడి పొడిగా, షుగర్ అనేది పొడి పొడిగా ఉంటుంది. గిన్నెలు తోమే సోప్ ఉంటుంది కదండి, మనము ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లో సోప్ని పెట్టి క్లీన్ చేయేటప్పుడు దాంట్లో స్క్రబ్బర్కున్న వాటర్ అన్నీ కూడా అడుగు భాగానికి చేరి సోప్ అనేది త్వరగా అరిగిపోతుంది. అలా సోప్ త్వరగా అరిగిపోకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బాటిల్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి, మనము సోప్ కిందికి లేదా ఇలా ప్లాస్టిక్ బాక్స్ యొక్క అడుగు భాగాన క్యాప్లను పెట్టేసామనుకోండి, అప్పుడు దాని కిందికి వాటర్ అనేది చేరినా కూడా సోప్ అనేది తడవకుండా త్వరగా అరిగిపోకుండా ఉంటుంది. మనకి సోప్ కూడా చాలా ఎక్కువ రోజులు వస్తుంది. ఆనియన్స్ అనేవి త్వరగా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలంటే ఇలాంటి చిల్లులు ఉన్న దాంట్లో కానీ లేదా ఏదైనా గాలి చొరబడే దాంట్లో మనము ముందుగా ఆనియన్స్ని స్టోర్ చేసుకోవాలి. తర్వాత న్యూస్ పేపర్ కానీ పిల్లలు రాసిన నోట్బుక్లో ఉపయోగపడని పేపర్స్ ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి కొన్ని ఆనియన్స్ మధ్యన ఈ పేపర్ని పెట్టేసేయండి. ఇలా చేయటం వలన ప్రతి ఒక్క ఆనియన్ మధ్యలో స్పేస్ ఎక్కువగా ఉండటం వలన ఒక్క ఆనియన్ కుళ్ళిపోయినా కూడా మరొక ఆనియన్ పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఆనియన్ అనేవి ఎక్కువగా కుళ్ళిపోకుండా మనము ఇలా స్టోర్ చేసుకోవచ్చు. కింది అడుగు భాగాన ఉపయోగపడని సంచులు ఉంటాయి కదండి, బియ్యం సంచులను, వాటిని కట్ చేసి ఇలా వేసారనుకోండి ప్రతిసారి దీన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. పండగలకి కానీ ఫంక్షన్స్కి కానీ మనము ఇలాంటివి బియ్యం పిండితో చేసిన వంటకాలు మనము ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటాం కదండి, గాలికి కానీ లేదా ప్రతిసారి మూత ఓపెన్ చేసినా కూడా అవి త్వరగా మెత్తబడిపోతాయి. రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ని ఇలా ఒక 5-6 రైస్ అనేవి అడుగు భాగాన వేసి మనము ఈ అప్పడాలను కానీ లేదా పిండి వంటలను స్టోర్ చేసుకున్నా కూడా త్వరగా మెత్తబడవు. వెండి వస్తువులను క్లీన్ చేసిన తర్వాత కూడా మనము ఎక్కడ పెట్టినా కూడా దాంట్లో నలుపు రావటం కానీ లేదా నల్లగా మారటం లాంటివి జరుగుతూ ఉంటుందండి. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దీనిపై వైట్ కలర్ చాక్ పీస్ని ఇలా స్మూత్గా సన్నగా పొడి చేసి ముందుగా వేసుకోవాలి. తర్వాత వెండి వస్తువులను పెట్టేసామనుకోండి నలుపు రాకుండా, కలర్ అనేది చేంజ్ కాకుండా ఫ్రెష్గా ఉంటాయి. తిరిగి యూజ్ చేసేటప్పుడు క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. పనికిరాని బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, వేస్ట్ బ్యాంగిల్స్ కానీ మెటల్ బ్యాంగిల్స్, సైండ్ బ్యాంగిల్స్, లావుగా మందంగా ఉండే బ్యాంగిల్స్ ఏవైనా సరేనండి, మీరు కొన్నిటిని తీసుకోండి. వీటన్నిటినీ కూడా మీకు ఎన్ని కావాలనో అన్నిటినీ జాయిన్ చేసుకోవాలండి. గట్టిగా ఉన్న దారంతో ఒక్కొక్క బ్యాంగిల్ని జాయిన్ చేసుకోండి. లేదా మీకు మాస్క్ ఉంటుంది కదండి, మాస్క్కు వచ్చే థ్రెడ్స్ ఉంటాయి కదండి, దాంతో అయితే చేసుకున్నారనుకోండి ఇంకా గట్టిగా ఉంటాయి. ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని నేను కట్ చేస్తున్నానండి. చివరన మనకి ఏదైనా మేకుకు వేసుకోవడానికి ఈజీగా ఉండటానికి నేనైతే మాస్క్ యొక్క థ్రెడ్ని తీసుకొని బ్యాంగిల్కి ముడి వేసుకుంటున్నాను, కొద్దిగా గ్యాప్ ఇచ్చేటట్టు. ఇప్పుడు ఈ గాజులన్నిటినీ కూడా మనము కిచెన్లో ఏదైనా మేకు కానీ హూకు కానీ వేసేయండి. ఇలా వేసిన తర్వాత స్పూన్స్ ఉంటాయి కదండి, గరిటెలు కానీ స్పూన్స్ కానీ టీ వడపోసే జాలీలు ఏవైనా సరేనండి, ఈ బ్యాంగిల్ మధ్యలో పెట్టేసేయండి. చాలా గ్యాప్ ఉంటుందండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే కాకుండా ఎన్నైనా పెట్టుకోవచ్చండి. అప్పుడు మనకి కిచెన్లో స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం క్లీన్ చేసిన వెంటనే కూడా ఈ బ్యాంగిల్లో వేసామనుకోండి దాంట్లో ఉండే వాటర్ కూడా పూర్తిగా పోతాయి. అప్పుడు మనకి ఎన్ని వేసుకున్నా కూడా వంటగదిలో స్పేస్ కూడా ఎక్కువగా మిగిలిపోతుంది. గరిటెలు కూడా చాలా ఈజీగా వెతకాల్సిన పని కూడా ఉండకుండా ఏది కావాలన్నా తీసుకోవచ్చు. చూసారు కదండి, నేనైతే ఇక్కడ 4-5 బ్యాంగిల్స్ మధ్యలోనే ఎన్నైనా స్పూన్స్ని కానీ టీ వడపోసే జాలిని వేసుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.